భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 26 శ్లోకం తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితృన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖ తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. రథం నిలిచింది. అర్జునుడు చూపు ఎత్తాడు. అక్కడ అతని కన్నుల ముందు నిలిచున్నారు అతని పితృవులు, పితామహులు, భీష్ముడు, గురువులు, ద్రోణుడు, మామలు, సోదరులు, తన పిల్లలు, మిత్రులు, అల్లుళ్ళు, స్నేహితులు. సమరభూమిలో ప్రతి ముఖం ఒక అనుబంధం. భావార్థం ఈ శ్లోకం ద్వారా మనం చూస్తున్నాం, అర్జునుడు తన మనోభావాలలో కూరుకుపోతున్నాడని. ఇప్పటి వరకు అతడు యుద్ధం గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాం అన్న సందేహం అతనిని తాకుతుంది. ధర్మ యుద్ధం అనుకున్నదే ఇప్పుడు కుటుంబ విభేదంగా కనబడుతోంది. తాత్విక సందేశం ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది, ప్రతి యుద్ధం ముందు మనస్సులో ఒక పోరాటం జరుగుతుంది. అవే బంధాలు, అవే అనుబంధాలు మన ధర్మ విచారణను కలవరపెడతాయి. అర్జునుని కళ్లలో ఇప్పుడు శత్రువు కనపడడం లేదు, కేవలం తన వాళ్లే కనబడుతున్నారు. ఇక్కడ మొదలవుతుంది భగవద్గీత అసలు ప్రయాణం. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.